ఆరంభంలో 2 వరుస విజయాలు సాధించి శ్రేయస్ నాయకత్వంలో గాడిలో పడినట్టు కనబడిన పంజాబ్ జట్టు ఆ తర్వాత స్థిరమైన ప్రదర్శనలు చేయడంలో వెనుకబడిపోతుందన్న తరుణంలో సొంతగడ్డపై పంజాబ్ జట్టు ఒక సంచలన విజయాన్ని కోల్కతా జట్టుపై సాధించి రికార్డు సృష్టించింది. ఆరంభంలో కోల్కతా బౌలర్ల దాటికి పంజాబ్ బ్యాట్స్మెన్ నిలబడలేక వెలవెల్లాడారు. వచ్చిన వారు వచ్చినట్టు వికెట్లు సమర్పించుకుని 111 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ స్కోరు చూసిన వారంతా ఈరోజు పంజాబ్ మ్యాచ్ ఖతమనుకున్నారు. అయితే ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో పంజాబ్ జట్టు ఇంతటి తక్కువ స్కోర్ ని డిఫెండ్ చేసుకుని కోల్కతాని ఆల్అౌట్ చేసి 16 పరుగుల తేడాతో పంజాబ్ ఒక అద్భుత విజయాన్ని అందుకుంది. ఇంతటి ఘనమైన విజయం సొంతం చేసుకున్న తర్వాత విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇది అసలు కళా నిజమా అనేది అర్థం కావడం లేదు. దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. అసలు అవకాశం లేని చోట మా బౌలర్లు సమయస్ఫూర్తితో బౌలింగ్ చేసి కోల్కతాని ఆల్అౌట్ చేసి మాకు విజయాన్ని అందించారు. ఈ విజయం మొత్తం మా బౌలర్లకే అంకితం. ముఖ్యంగా చాహల్ ఈ రోజు మాకు గెలుపుపై అవకాశం కల్పించాడు. ముఖ్యంగా చాహల్ కి బ్యాటర్లను ఎలా ఇబ్బంది పెట్టాలో తెలుసు. పిచ్ పై బాల్ టర్న్ అవడాన్ని గమనించి అతడికి పిచ్ నుండి వస్తున్న సపోర్ట్ ని ఉపయోగించుకుని బ్యాటర్ల చేత తప్పుడు షాట్స్ ఆడించేలా ప్రయత్నించాలని ప్రణాళిక వేసుకున్నాము. అది చాలా సక్సెస్ అయింది. ఇలాంటి ఒక సంచలన విజయం జట్టుకి ఎప్పుడూ బూస్ట్ ఇస్తుంది. దీన్ని ఓవర్ హైప్ చేయకుండా మేము సెటిల్ గా ఆలోచించాలి. ప్రస్తుతం ఈ విజయం కోసం మాట్లాడడానికి మాటలు రావడం లేదు. అయితే బ్యాటింగ్ లో కొన్ని తప్పులు చేశాము. కోల్కతా జట్టు స్టామినా ఏంటో నాకు ముందే ఒక అంచనా ఉంది. అందుకు తగ్గట్లే మేము ప్రణాళికలు వేసుకున్నాం. అయితే వాటిని అమలు చేయడంలో బ్యాటర్లుగా మేం మాత్రం విఫలమయ్యాం. త్వరలోనే ఈ చిన్న చిన్న తప్పులు కూడా సరిదిద్దుకుంటామని శ్రేయస్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.